సమోహర్తమస్తు. నమస్కారం చేసుకుని చెప్పండి అందరూ. ధర్మే చ అర్థే చ కామే చ ఆది చరితవ్యాః శ్రీ గోపయ్య స్వామినే నమః. నాతి చ రామి ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరితవ్యాః శ్రీ గోపయ్య స్వామినే నమః. నాతి చ రామి మన సూత్రాల మీద అవపడుతుందండి. పాంజల్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం గౌరీ నాయ సరిదాస్పతి అష్టావళి పాంజల్య గౌరీ దేవతాభ్యో నమో నమః. చతుర్భుజే సమర్పయామి ఆసనం సమర్పయామి అష్టదాన్ సమర్పయామి విచారుజాన్ హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. అరుణాహుకేన భృంజమస్తు. మాంగళ్య గౌరీ దేవతా సహిత నీలరోహిత దేవతాభ్యో నమో నమః. కాశ్మీర్ దాడివీఫలం నివేదయామి. అలా చూపించండి. ఓం వృద్ధాప్రిణ ద్వితీయాప్రిణ తృతీయాప్రిణ చతుర్థాప్రిణ పంచయామి. గోవింద గోవింద ఆపదమగ్రవాడ అనాథరక్షక గోవింద గోవింద మాంగళ్య గౌరీ దేవికి మాంగళ్య గౌరీ దేవికి. సంజీవ నల్లపోసలో చెప్పు. బాధాలు ముహూర్త ధర్మబద్ధంగా అంటే మనం చేసే ప్రతి పని కూడా ధర్మ సంబంధితంగా, అంటే రాముల వారికి సీతాదేవి ఎలా అయితే ఉన్నదో ఆ విధంగా నా కూతురు నీతో ఉంటుందయ్యా, కాబట్టి నువ్వు కూడా నా కూతురుతో అలా ఉండాలి ప్రమాణం చెయ్యి. వేద మంత్రాల సాక్షిగా
బంధువుల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా, భయం మంగళ వాయిద్య సహితైన మంగళ వాయిద్యాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పని పెళ్లి కుమారుడు చేస్తున్నాడు. నాటి చరామి అని చెప్పని, అంటే ధర్మబద్ధంగా జీవనం చేస్తాను అని చెప్పని. అర్థేచ, మళ్ళీ అడుగుతున్నట్ట పెళ్లి కూతురు తండ్రి, అర్థం చేసుకుని మసులుకోవాలయ్యా అని చెప్పని. అర్థము అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అర్థం చేసుకుని భార్యను అర్థం చేసుకుని మసులుకుంటూ ఒక పద్ధతి, అలాగే అర్థము అంటే ధనము కూడా అర్థంలోకే వస్తుంది. కాబట్టి నువ్వు సంపాదించినటువంటి ప్రతి రూపాయిలో కూడా ₹1 నీ భార్యకి ఇవ్వాలి అని చెప్పని. అంటే 1,00,000 రూపాయలు సంపాదించామనుకోండి, 50,000 పురుషుడికి, ఒక 50,000 స్త్రీని, ధర్మపత్ని. అంటే బయట మనం ఎంత ఖర్చు పెట్టినా కుటుంబాన్ని చూసుకునేది శ్రీమూర్తి కాబట్టి మరి అర్థంలో కూడా సహభాగాన్ని భార్యకి ఇవ్వాలి. కాబట్టి అర్థం చేసుకుని మొదలుకోవయ్యా అని చెప్తున్నాడు. కాబట్టి నీ భార్యను కూడా జాగ్రత్తగా ఇస్తూ ఉండును సంపాదించిన దాంట్లో అని చెప్పని. నాతి చరామి ప్రమాణం చేశాడు అక్కడ కూడా. ధర్మేచ, అర్థేచ, కామేచ. ఈ కామేచ అన్నదానికి కూడా 2 అర్థాలు ఉన్నాయండి. ఇష్టపడేలాగా ప్రవర్తించవయ్యా అని చెప్పని చెప్తూ ఉన్నారు. ఇంకొక అర్థం ఏమిటయ్యా అంటే, మా అమ్మాయి ఎటువంటి తెలిసి తెలియకుండా తప్పులు చేసినా కూడా క్షమించవలసిందిగా కోరుతున్నాము అని చెప్పని. కామేచ అంటే ఇష్టపడేలాగా ప్రవర్తించడం, తెలిసి తెలియకుండా తప్పులు చేస్తే క్షమించవయ్యా అని చెప్పని అడగడము. ఇవి 2 కూడా కామేచ అని చెప్పని. దానికి కూడా ఒప్పుకున్నాడు పెళ్లి కుమారుడు. నాతి చలామి, మామయ్య గారు మీరు అడిగిన 3కి కూడా ధర్మేచ ధర్మంగా మసులుకుంటాను, అర్థేచ అర్థం చేసుకుని మసులుకుంటాను, కామేచ ఇష్టపడేలాగా ప్రవర్తిస్తాను. ఏ తెలిసి తెలియకుండా తప్పులు చేస్తే సరిదిద్ది క్షమిస్తాను, నేను మసులుకుంటాను, నీ ఇల్లాలిగా సాగుతాను అని చెప్పని ప్రమాణం చేశాడు. వేద మంత్రాల సాక్షిగా, దీపారాధన సాక్షిగా, రామచంద్రమూర్తి సాక్షిగా, మంగళవాయుకి సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా. మరి ఒక కళ్యాణానికి అంతమంది బంధువులు వచ్చి ఆశీర్వదిస్తున్నారు అంటే ఆ దంపతులు నిండు 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పనేలా మనం అందరం ఆశీర్వదనం చేసేది దంపతులకి. కాబట్టి ఆ దంపతులు ఎటువంటి గొడవలు లేకుండా వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని అన్యోన్యంగా ఉండాలి అనేది ఈ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు, పెళ్లి అయిన దంపతులు అందరూ కూడా అన్యోన్యంగా వివాహాన్ని ఆనందంగా అనుభవించాలి, అన్యోన్య దాంపత్యంగా ఉండాలి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. కన్యాదాన ముహూర్త సుముహూర్తమస్తు. కొంచెం పైకి నగవుల చిరు నగవుల పరిపా